ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కాకినాడ జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోనూ అభిమానులు, కార్యకర్తలు కోలాహలంగా నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు వేడుకల్లో పాల్గొన్నారు. లక్షలాది మొక్కలు నాటి పవన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. పవన్ కళ్యాణ్ అయితే 55వ జన్మదిన వేడుకలు అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పటికే అంబరాన్ అంటున్న పరిస్థితి ఉంది. కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కూడా ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించిన బర్త్డే వేడుకలు అయితే ఘనంగా అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కచేరిపేటకు సంబంధించిన అయితే కార్యకర్తలు అయితే కనుక ఇక్కడ మెడికల్ క్యాంపును అయితే ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంప్కి అయితే విశేషంగా మా ప్రజలైతే వచ్చి ఇక్కడ మెడికల్కి సంబంధించిన వైద్యం కోసం అయితే కనుక ఇక్కడ డాక్టర్లను సంప్రదించి మెడిసిన్స్ కూడా తీసుకుంటున్నారు పరిస్థితి ఉంది. మన ఇక్కడైతే కనుక ఉదయం నుంచి కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్కి సంబంధించి ఇక్కడ ప్రజలైతే వచ్చి ఇక్కడ వైద్యం అందించుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా భారీ ఎత్తున అయితే జరుగుతుంది. లక్షలాది మొక్కలను అయితే కనుక కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఇక్కడికి సంబంధించి మొక్కలు అయితే నాటే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మనం కాకినాడ కచేరిపేటలో ఉన్న ఇక్కడ కార్యకర్తలను అయితే అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, అసలు ఎలా జరుగుతుంది పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు? చాలా బాగా జరుగుతుందండి. మేము మెడికల్ క్యాంపు పెట్టడానికి చాలా ఇదిగా అనుకున్నాం, కానీ జనం చాలా బాగా వచ్చారు. ఎంపీ గారికి చాలా కృతజ్ఞతలు అండి, సుధీర్ గారికి. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న కార్యక్రమం ఇది ఎలా జరుగుతుంది? ఇది అంగరంగ వైభవంగా చాలా బాగా జరుగుతుందండి. ముందుగా మా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పార్టీ అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. నెక్స్ట్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన దయతో చాలామంది ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం బాగా చేస్తున్నాం. అది పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా రాబోయే తరాలు కూడా ఈ మొక్కలు పెంచి మొక్కల్లోంచి వచ్చే ఆక్సిజన్ వల్ల ఉపయోగపడేటట్టుగా చేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 37వ వార్డు కచేరీపేటలో మేము మెడికల్ క్యాంపు సోనీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే చాలా హ్యాపీగా చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయ్యాక ఇప్పుడు మేము చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మళ్ళీ ఈ జరుపుకోవాలి ఇలా హ్యాపీగా. నెక్స్ట్ వచ్చి సీఎం కూడా మా పవన్ కళ్యాణ్ గారికి రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ, కాకినాడ సిటీలో ఈరోజు సంక్రాంతి పండుగలాగా మొత్తం ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ కచేరిపేటలో మా సోను మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే మా టౌన్ ప్రెసిడెంట్ గారు సుధీర్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారు, అలాగే ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం నిమిత్తం 100 మొక్కలు నాటడం జరిగింది. ఈ టీం అంతా కూడా ఇక్కడ జనసేన మరియు టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, అలాగే ఇన్ఛార్జీలు కూడా మాతో చాలా బాగా సహకరిస్తున్నారు. అందరూ కూడా జ్యోతుల్ నెహ్రూ, అలాగే కాకినాడలో అయితే కనుక వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్లో పంతం నానాజీల అందరూ ఎమ్మెల్యేలు, అలాగే కాకినాడ ఎంపీ తంగెళ్ళి ఉదయ్ శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పవన్ కళ్యాణ్కి అయితే ఆయన అభిమానులకి అయితే బర్త్డే విశేష తెలియజేసిన పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.